నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఇప్పటికే 4.5 నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చారు. ఆ సందర్భంగా ఆయన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు మరోసారి ఆ తరహా రోడ్ షోకి మోడీ సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి అది ఏపీ రాజధాని అమరావతిలో జరగనుంది. మే 2న ప్రధాని మోదీ ఆ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఆ రోజున మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి ఆయన అమరావతికి చేరుకుంటారు. అయితే మోడీ బహిరంగ సభకు వచ్చే మార్గంలో 1 కిలోమీటర్ మేర దారిలో రోడ్ షోని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ రోడ్ షోలో మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈసారి కూడా ఈ ముగ్గురు రోడ్ షోలో పాల్గొంటారు అని అంటున్నారు. ఇక మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలోని రహదారులు, పార్కింగ్ ప్రదేశాలను పురపాలిక శాఖ మంత్రి పి నారాయణ పరిశీలించారు. గుంటూరు రేంజ్ ఏజీ త్రిపాఠితో కలిసి ప్రధాని సభకు వచ్చే రోడ్లను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 64,000 కోట్ల విలువైన పనులకు సంబంధించిన టెండర్లను పిలిచామని చెప్పారు. అయితే ఆ రోజున ప్రధాని సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని భావిస్తున్నామని తెలిపారు. ఇక రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణ పనులకు సిఆర్డీఏ ఇతర శాఖల అధికారులతో కలిసి రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ప్రధాని సభ కోసం వచ్చే వారి కోసం వాహనాల కోసం మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంగళగిరి, తాడికొండ, హరిశ్చంద్రపురం, ప్రకాశం బ్యారేజ్, వెస్ట్ బైపాస్ మీదుగా ప్రజలు సభకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అంగరంగ వైభవంగా మోడీ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అమరావతి రాజధాని పునర్నిర్మాణ విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని చూస్తున్నారు. అన్ని మంచి శకనములే అన్నట్లుగా అమరావతి కోసం అలా కుదురుతున్నాయి. అయితే ఏది ఏమైనా మోడీ రోడ్ షోలో అమరావతిలో ఈసారి హైలైట్ గా నిలవనుంది అని అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.